ఎప్పుడు వెతుకుతాం మనం దేవుణ్ణి? మరి మనం ఇక్కడ బయట కూర్చున్నామని అటు ఇటు చూస్తే లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, మనము మన లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎగ్జామ్స్ బాగా రాశారు అందరూ? ఇంకా కొంతమందికి రిజల్ట్స్ వచ్చాయి, కొంతమందికి రాలేదు. దేవుడు ఎంత కనికరము గల దేవుడు అయ్యండి, మిమ్మల్ని ప్రేమించి అందరికీ దేవుడు కావాలి, అవునా కదా? ఎగ్జామ్స్ టైంలో వెళ్తాం ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఎవరికి నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి ప్రార్థన చేయించుకునేవాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. వేరే నమ్మకం ఉన్న చోట వేరే వెళ్ళి మొత్తానికి ఏదైతే ఏం చేస్తారు? ఆశ్రయిస్తారు. ఎవరిని? దేవుని ఆశ్రయిస్తారు. అయితే ఆశ్రయింపదగినటువంటి దేవుడు ఎవరన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదే సరైనటువంటి ఏజ్. దేవుని తెలుసుకుని అద్వితీయ సత్యదేవుడు ఎవరు? ఆ దేవుని తెలుసుకుని ఆ దేవుని యొక్క చిత్తంలో నడుచుకుంటే మన జీవితాలు వర్ధుల చేయబడతాయి అన్నమాట. మన జీవితాలు ఏం చేయబడతాయి? మన థీమ్ వర్స్ ఏమి చెప్పండి? ప్రభువుకు తగినట్టు నడువుము. రిఫరెన్స్ కొలస్సీ 1:10. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి? గట్టిగా చెప్పాలి, నేను కొంచెం క్వశ్చన్స్ వేస్తా ఉంటా. ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి వచ్చారు. కాబట్టి ఎవరు పాపులు? అందరూ పాపులే. అయితే ఆ పాపము నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారిని ఏమంటారన్నమాట? విశ్వాసులు అంటారు. ఏమంటారు? క్రీస్తు నందు విశ్వాసం ఉంచారంటే యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించారు, నా పాపముల కొరకు శిలువ శ్రమలు ఉండారు, నన్ను రక్షించటకు, పాప జీవితం నుండి విడిపించడానికి అని ఎవరైతే విశ్వసిస్తారో నమ్ముతారో వారిని దేవుడు ఏం చేస్తారనమాట? ఆయన కుమారులుగా స్వీకరిస్తారు. దానికై పరలోకపు తండ్రి మరి ఒక ద్రాక్షావళిని సాదృశ్యంగా తీసుకుని కొన్ని విషయాలు చెప్తారు మనకి. ఒకసారి చూడండి, ఎవరైనా నాకు సహాయం చేస్తే టక నేను చెప్పిన రిఫరెన్సెస్ చదవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించునని వానిలోని పనికిరాని తీగలను తీసే. ఇక్కడ ద్రాక్షావల్లితో పోలుస్తున్నారు. ఎవరు? నేను అంటే ఎవరు? నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. ఆయన ఎవరట? వ్యవసాయకుడు. వ్యవసాయం చేసేవారు ఎందుకు చేస్తారు? వ్యవసాయం ఎందుకు చేస్తారు చెప్పండి? ఏదైనా పంట వేశారంటే దాని నుంచి ఏం ఆశిస్తారు? ఫలాలు. దాని నుంచి ఏం ఆశిస్తారు? ఫలాలను ఆశిస్తారు. మనం కూడా మన ఇండ్లలో ఆకుకూరలు వేస్తాము, అలంకరణ మొక్కలు వేస్తాము, కూరలు ఇచ్చేవి, పండ్లను ఇచ్చేవి మొక్కలను నాటుతాం కదా. ఎందుకొరకు? రోజు చూస్తూ ఉంటాం వాటికి ఏమన్నా పువ్వులు వచ్చాయా, ఫలిస్తాయా, ఎప్పుడు ఫలిస్తాయని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ద్రాక్షావల్లి. ఆయన ద్రాక్షావల్లితో పోల్చుతూ వచ్చారు. తండ్రి వ్యవసాయకుడు. తీగలు
ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు తీగలు అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ద్రాక్ష వల్లి, ఈ ద్రాక్ష వల్లి వేర్లు చాలా లోతుకు నాటుకొని ఉంటాయి. వేర్లు ఉపయోగం ఏమన్నా తెలుసా మీకు? చదివారు కదా సైన్స్. ఏం చేస్తాయి? భూమి నుంచి నీటిని తీసుకుంటాయి. నేలలో కరిగి ఉన్న నీరు వేసినప్పుడు నేల కరుగుతుంది. ఆ మట్టిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలను ఏం చేస్తాయి అన్నమాట? ఏం చేస్తాయి? ఈ వేళ్ల నుండి నీటి ద్వారా ఖనిజ లవణాలను తీసుకుని ఏం చేస్తాయన్నమాట? కొమ్మలకి ఆకులకు సరఫరా చేస్తాయి. కొమ్మలకి ఆకులకి ఏం చేస్తాయి అన్నమాట? సరఫరా చేస్తాయి. ఎట్లా సరఫరా చేస్తాయి మీకు తెలుసు, చెప్పండి. వేళ్ల నుంచి పైకి ఇంకొక ఉంది క్రియ. అందరూ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ ద్వారా అంటే భూమి నుంచి నీటిని ఖనిజ లవణాలను తీసుకొని సన్ నుంచి కాంతిని తీసుకొని గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో ఆకులు ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్ ని తయారు చేసుకుంటాయి, పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఆ విధంగా ఎక్కడి నుండి అవి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి మొక్కలు? వేళ్ల నుంచి నీటిని ఖనిజ లవణాన్ని మినరల్స్ తీసుకొని దానికి జీవింప చేయబడటానికి కావాల్సిన పోషకాలన్నింటినీ కూడా నేల నుంచి తీసుకుంటాయి. అయితే తీసుకుని ఏం చేస్తాయన్నమాట? ఇవి చక్కగా ఫలించేవిగా ఉంటాయి. ఏం చేస్తాయి? ఫలించేవిగా ఉంటాయి. వీటికి మరి నీటి సరఫరా ఎట్లా జరుగుతుందంటే వేళ్ల నుండి కాండంలోనికి నీరు ప్రవహిస్తుంది. అదేందా? ప్రతి తీగకు కూడా ఎక్కడి నుండి వస్తుంది? జీవము వేరు నుండి వస్తుంది. అట్లాగే దీంతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పోల్చారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో మొట్టమొదట తమ పాపంలను ఏం చేయాలన్నమాట? ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎవరైతే పాపములను విడిచిపెడతారో వారిని దేవుడు వారి బిడ్డలుగా చేసుకుంటాడు. ప్రభుతో అంటు కట్టబడాలి. ప్రభుతో ఏం చేయబడాలి? అంటు కట్టబడాలి. చూడండి, మనం కొత్తగా జన్మించాలి అంటే ఆల్రెడీ ఒకసారి తల్లికి మనము జన్మించాం కదా. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? పాప జీవితం నుండి ఎక్కడికి రావాలి? పాప జీవితం నుండి పరిశుద్ధ జీవితంలోనికి రావాలి. ఆ పరిశుద్ధ జీవితంలోకి రావాలంటే ప్రభు అనే యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నుండి మనము ఈ వేర్ల నుంచి ద్రాక్షావల్లి ఏ విధంగా నీటిని ఖనిజ లవణాలను తీసుకున్నది నిత్యము జీవిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? అది ఫలిస్తుంది. రండి చూడండి, కొత్తగా జన్మించడం అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ అధ్యాయము. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అది చూసారా, దేవుని రాజ్యం చూడాలంటే
పరలోక రాజ్య వారసులుగా మనం చేయాలంటే ఏం చేయాలన్నమాట? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మన పాపంలను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మరి మృతులలో నుండి లేచిన ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఇదేంటి ఏంటిది? ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించారు. ఆయన రక్తం అంతా కూడా, ఆయన జీవం అంతా కూడా పాపులమైనటువంటి మన కొరకు ఇచ్చారు కదా. కాబట్టి ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర మన పాపములను ఒప్పుకుంటామో ఆయన ఏం చేస్తారనమాట? మనకి పరిశుద్ధాత్మ దేవుని ఇస్తారు, హోలీ స్పిరిట్ ని ఇస్తారు. నేను కూడా నా జీవితంలో ఈ వయసులోనే ఇంటర్మీడియట్ లో ఇట్లాగే నా కొరకు దేవుడు ఏర్పాటు చేశారు. ఒక చక్కని మరి ప్రేమించి మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్ లో నేను వాక్యం ఉన్నప్పుడు నేను కూడా రక్షణ పొందాలి, ఆ దైవ వెలుగు పొందుకోవాలి అనుకున్నాను. అయితే దేవుడు ఆ ప్రకారంగానే నా జీవితాన్ని తిరిగి జన్మింపచేశారు. ఏం చేశారు? తిరిగి జన్మింపచేశారు. అంటే ఎట్లా? నా పాపంలో దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు. చూడండి, మరి పాత నిబంధనలో చూస్తే ఒక కట్టడి ఉంది, పస్కా బలి. ఏంటది? పస్కా బలి. మన పితృలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల చేయబడి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక కట్టడ ఏర్పాటు చేశారు. ఏంటది? ఒక పశువును బలిగా అర్పించాలి, నిర్దోషమైన దాన్ని మరి చేదు కూరలతో తినాలని అక్కడ ఒక పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారే శిష్యులతో చెప్తారు, నాకు ఒక మేడగది సిద్ధపరచండి, ఆయన అప్పగింపబడే ముందు రాత్రి ఒక బస్సు సిద్ధం చేయండి అని చెప్పేసి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిష్యులకు చెప్పి పస్కా బలిని, అది మన లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూస్తాము. యేసుక్రీస్తు వారు ఆ పాత నిబంధనలో పశువును, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు బలిగా అయిపోయినారు. ఇంకా మనం చూసినట్లయితే శాశ్వతమైనటువంటి జీవాన్ని మనకి ఇవ్వటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7, 9 త్వరగా. మొదటి యోహాను 1, 7, 9 వచనాలు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అందరు తీయాలి బైబిల్స్. మనము వెలుగులో నడిచినలా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ప్రభా, నేను పాపిని. అందరం పాపులమే కదా. దేవుని వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఆ మహిమను మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకపు తండ్రిని, పరలోకాన్ని విడిచి లోకంలోనికి వచ్చి ఆయన ఏం చేయబడ్డారు? ఇక్కడ శిలువ వేయబడ్డారు. శిలువ వేయబట్టమే కాదు, మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటామో ఆయన ఏం చేస్తారు? మనకి ఏం చేస్తారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:21 త్వరగా చదవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకుంటామో ఆయన ఏం చేస్తారనమాట? క్షమిస్తారు. మన పేరు జీవ గ్రంథంలో రాస్తారు. మనకి ఏం చేస్తారనమాట? చదవండి. 2వ ముద్ర వేసి మన హృదయంలో ఆత్మాను సంచకరును, హోలీ స్పిరిట్. ఎప్పుడైతే మన పాపను ఒప్పుకుంటామో ఎట్లాగా? హృదయపూర్వకంగా, అయ్యో నేను పాపిని, నేను మరి పాపం అంటే ఏంటి? అన్ని రకాల చెడుతనం, అబద్ధాలు, ప్రకవాళ్ళని మోసగించడం, ఇవన్నీ కూడా పాపం. ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకుంటామో దేవుడు క్షమించి ఏం చేస్తాడు? మనకి పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవునిలో ఎదగడానికి, దేవునిలో జీవించడానికి, దేవుని యొక్క సారము మనము తీసుకుంటూ మరి అక్కడి నుండి అంతవరకు మన జీవితం ఏంటనమాట? పాపంలో మనం ఏమైపోయినాము? చనిపోయిన వారంగా ఉన్నాము. ఎప్పుడైతే శిలువ రక్త ప్రోక్షణ క్రిందికి మనం తెచ్చుకుంటామో, ప్రభువా నేను పాపని, నన్ను క్షమించు అని దేవుని దగ్గర మనం అడుగుతామో వెంటనే దేవుడు మన పాపాలని
క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తారని చదివారు ఇప్పుడు మీరు? మన మీద ముద్ర వేస్తారు. ఈ బిడ్డ నా బిడ్డ. ఆ తర్వాత ఆత్మను సంచకరుగా ఇస్తారు. ఇది జీవించు ఆత్మ. ఎప్పుడైతే మనము శిలువ దగ్గరకు వస్తామో మనని మన ఆత్మను ఏం చేస్తాడు దేవుడు? జీవింపజేస్తాడు. దాన్ని ద్రాక్షావళితో వచ్చారు. ప్రభుని యేసుక్రీస్తులో నుండి ఈ శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాపపు పరిస్థితులన్నీ కూడా చనిపోతాయి. క్రీస్తు కొరకు మనం జీవించేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడే మనకేమవుతుంది అనమాట? పైనున్న వాటిని వెదిగేవారుగా ఉంటాము. భూ సంబంధమైనదంతా కూడా పాపమే. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, లోకంలో ఉన్నదంతా అదే కదా. దాన్నే మనం ప్రేమిస్తూ ఉంటాము, దాన్నే హత్తుకుంటాము, ఆ ప్రకారమే మనం జీవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ ప్రేమను మనం గుర్తిస్తామో ఇక ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టుకోము. వాటి మీద మనకి ఏమవుతుంది? అసహ్యము. నాకు కూడా అంతే. లోక సంబంధమైన వాటి అన్నిటి మీద చాలా ఇష్టం. బంగారం అంటే, మంచి మంచి సినిమాలంటే, లేకపోతే ఇంకా లోకంలో మనం ఏదైతే ఆశిస్తామో ప్రేమిస్తామో అన్నీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ తెచ్చుకున్నానో, నా పాపాన్ని నేను ఒప్పుకున్నానో నాకు అసహ్యమైంది. మా ఫ్రెండ్స్, మా టీచర్స్ వాళ్ళు కూడా ఈ సినిమా కథల పుస్తకాలు అవి ఇవి చదువుతుంటారు. వాటింటే నాకు భయం ఏర్పడింది, అవంటే నాకు అసహ్యత ఏర్పడింది. ఎప్పుడైతే మనము ప్రభువుని సంరక్షకుని అంగీకరిస్తామో పాత బ్రతుకంతా కూడా పోయి నూతన జన్మ అనుభవాన్ని ఇస్తాడు. అప్పుడు మనం పైనున్న వాటినే అంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఇష్టపడతా ఉంటాం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతా ఉంటాము. పైనున్న వాటిని చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 చూడండి త్వరగా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడు. క్రీస్తుతో పాటు లేపడు. అందుకే మనము బాప్తిస్మం ఇస్తారు కదా. బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? నీటిలో ముంచి పైకి తీస్తారు. అంటే నేను పాపమునకు లోకమునకు చనిపోయాను, పాపమునకు లోకమునకు చనిపోయాను, క్రీస్తు కొరకు నేను ఇంకా జీవిస్తాను అని సంఘం ఎంత మనము సాక్ష్యం ఇస్తాం. చదవమ్మా. అక్కడ క్రీస్తు దేవుని కృపాసమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూసమున్న వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందుకుని. దేనికి మృతి పొందాము? వెరీ గుడ్. పాపమునకు మనము చనిపోయాము. అందుకే ఎపిసిలో కూడా ఉంటుంది, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి మన పాపం నుండి మనం విడుదల పొందిన వారమై దేవునితో ఐక్యపరుచుకుంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వేళ్ళు చాలా బలంగా ఉంటాయి. ద్రాక్ష వేళ్ళు చాలా బలంగా. మనం చూస్తే కొన్ని కాండాలు ఇట్లా విరిస్తే విరిగిపోతాయి, అవునా కదా. తాటుకూర కాండాలు ఇంకా మిగిలిన కాండాలు ఉంటాయి కదా, ఇట్లా విరిస్తే తక్కువ విరుగుతాయి. బట్ ఇది వచ్చేసరికి మీరు ద్రాక్ష చూసారు ఎప్పుడైనా? ద్రాక్ష అవన్నీ. కాబట్టి చాలా అసలు బాగా విరగదు. ఎందుకని? దాని యొక్క కాండము నారబలే పీచులా ఉంటుంది. అది ఇట్లా సాగినట్టు ఉంటుంది, కానీ దాన్ని ఒక తీగని వేరు చేయాలంటే చాలా కష్టం. బలంగా ఆ యొక్క ద్రాక్ష వల్లికి అతుకొని ఉంటుంది. కాండము చాలా నారతో ఉండి దాన్ని వేరుగట్టడం అనేది చాలా కష్టం. అంటే దాంతో ఐక్యమైపోయి ఉంటుంది. అట్లాగే మనం కూడా ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు ఏమవుతుందన్నమాట? ప్రభువుతో ఐక్యపరుచుకుంటాము. ఎవరికైనా 133 కీర్తన కంఠస్థం వచ్చా? ఎవరికైనా వచ్చా? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పడి ఆరోను గడ్డము మీదుగా కారు అక్కడ అన్ని అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వల్ల. పరిమళ తైలం ఎట్లా ఉంటుంది? ఒక చిన్న సూది పిన్నంత చుక్క బయటకు వస్తే ఏం చేస్తుంది? అది వాసనలు మంచి వాసన, భలే మంచి వాసన వస్తుంది అంటారు కదండి. పరిమళ తైలము వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును దానిలో నుండి
ప్రవహించింది. ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరిస్తామో ప్రభువు మనలోకి వస్తారు, మనము ప్రభువుతో ఐక్యపరచబడతాము. ఆయనకి జీవము మనలోనికి ప్రవహించి మనం ఏం చేస్తామన్నమాట, జీవించే వరంగా దేని కొరకు, ప్రభు కొరకు జీవించే వరంగా ఉంటాము. కాబట్టి ఎప్పుడు నిలిచి ఉన్నప్పుడు దీనిలో నుంచి కానీ ఒక్కొక్కసారి కొన్ని కొమ్మలు ఏమవుతాయి, కొన్ని కొమ్మలు ఏమవుతాయి, వెళ్ళిపోతాయి. దీంట్లో ఏం లేదనమాట, జీవము లేదు, దాంట్లో జీవము లేదు. అందుకనే కొమ్మ ఏమైపోయింది, వెళ్ళిపోయి మనము నిలిచి ఉంటేనే, ఎక్కడ నిలిచి ఉండాలి, దేవుడు అందుకనే పోల్చాడు, ద్రాక్షావల్లితో విశ్వాసిని. దేవునితో మనం ఐక్యమై ఉన్నంత వరకు మనము జీవించిన వారంగా ఉంటాము. ఎప్పుడైతే మనం ప్రభుతో కొంత చిన్ని తప్పులు చేసి పర్వాలేదు అనుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు పూర్తిగా ఏమైపోతాం, మనము మృతమైపోతాము. దేవుని యొక్క జీవము మనలో ఉండదు. దేవునిలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3:26 విశ్వాసం, ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం ఏమవుతామన్నమాట, దేవుని కుమారులం అవుతాము. అంతేకాకుండా ఎప్పుడైతే దేవుని కుమారులం అవుతామో ఆయన ఆజ్ఞలను గైకొంటాము. దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు మనకి, ముఖ్యంగా 10 ఆజ్ఞలు కదా, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ గైకుంటాం. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మనము గైకొనే వారంగా ఉంటాము. ఎప్పుడైతే గైకుంటామో ప్రభులో మనము ఆ జీవాన్ని పొందుకుంటూ ప్రభులో నిలిచి ఉండేవారంగా ఉంటాము. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉండేదిగా ఉంటుంది. అందుచేత మనము దేవునిలో బలపరచబడుతూ ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు దేవునిలో నేను సమస్తము చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు దేవునిలో నేను సమస్తము చేయను. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని చిత్తాన్ని మనం చేయడానికి ఇష్టపడతామో మనం ఏం చేయబడతాం అన్నమాట, బలపరచబడుతూ ఉంటాము. ఆ తర్వాత ఇంకా సమస్తము దేవుని కొరకే చేయాలి అనుకుంటాము. అయితే ఎండిపోయినాయి. చూడండి మనం చదివిన భాగంలో యోహాను సువార్త 15:6 చూస్తే యోహాను సువార్త 15:6 దేవుడు ఎవడైనామో నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి, చూసారా బయట పారవేయబడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు దాన్ని చదవండి. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు. మన పరిస్థితి కూడా అంతే. దేవునిలో మనం నిలిచి ఉండకపోతే చిన్న తప్పే పరీక్షలో కొంచెం చూసి రాసుకోవచ్చు, లేకపోతే చిన్న అబద్ధం ఆడితే తప్పే ఉంది, లేకుంటే సినిమా చూస్తే తప్పేముంది అని అనుకుంటారు. చాలా మంది అంటారు, నేను మారు మనసు పొందినప్పుడు నేను చెప్తా ఉంటే ఏం తప్పే ఉంది, సినిమా చూస్తే దాంట్లో మంచిది నేర్చుకుంటాను. ఏమి మంచిది ఉంటుంది సినిమాలో, ఏమి ఉండదు. నాకు చాలా ఇష్టం సినిమాలు అంటే చిన్నప్పుడు. అయితే ఎప్పుడైతే ప్రభు నా హృదయంలో సంతరక్షకునిగా అంగీకరించానో, నా పాపములు ఒప్పుకొని నాకు అబ్బా ఎంత అసహ్యమైనది, నేను ఎంత మారు మనసు పొందకుండా దేవుడిచ్చే జీవాన్ని పొందకుండా నిత్య నరక పాత్రం అవడానికి నేను సిద్ధపరచుకున్నానని నాకే అసహ్యం వేసేది. ప్రభు నన్ను క్షమించని. కాబట్టి ప్రభులో నిలిచి ఉంటే మనం ఏం చేస్తాం అనమాట, ఫలించే వరంగా ఉంటాం. లేకపోతే ఏమైపోతాము, ఎండినటువంటి తీగ అగ్నిలో వేయబడేటట్టుగా ఉంటాము. కాబట్టి దేవుడు మనకి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, స్వీయ చిత్తాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు, స్వీయ చిత్త బలంతో పెట్టాడు. మరణ మార్గము, జీవ మార్గము మన ముందే ఉంచాడు. ఏ మార్గం కావాలి, మీరు పాట కూడా పడతారేమో కదా, 2 మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది. వచ్చే పాట మీకు. కాబట్టి ఒకటి జీవ మార్గము, ఒకటి మనం ముందు ఉంచుతున్నాడు ప్రభు. అది మన ఇష్టం.
మరే మార్గం కోరుకుంటామా, జీవ మార్గం కోరుకుంటాం అనేది. అయితే మరి ఉప్పు నిస్సారం ఏంటనుకోండి, రుచి లేదు, కూరలో ఉప్పు లేదనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఉప్పు లేదు, ఏం లేదు, ఇందులో ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? పారేస్తాం. గిన్నె మీరైతే ఇంకా అమ్మ మీద కోపం వచ్చి గిన్నెలో ప్లేట్ల కర్రీ అంతా తీసేతలా పారేస్తారు. ఉప్పు నిస్సారమైతే ఏ విధంగా పారేస్తామో మనకి అట్లాగే మరి మనం పనికిరాని వారంగా అయిపోతా ఉంటాం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? స్వీయ చిత్తాన్ని ఇచ్చాడు. మత్తయి 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. అన్ని రిఫరెన్స్లు చూస్తే మనము టైం సరిపోదు కానీ, కాబట్టి బలవంత పెట్టడు. ప్రభువులో మనము నిలిచి ఉంటే మనం ఎట్లా ఉంటాం అనమాట? ఎట్లా ఉంటాము? లైవ్ ఇన్ క్రైస్ట్, ప్రభువులో జీవిస్తాము, ప్రభు ఆజ్ఞలు గాయకుంటాము, ఆయన నీతి విధులు, న్యాయ విధులు, కట్టడలు అనుసరించిన, లేకపోతే సిన్స్. ఒక్క చిన్న దానికి మనం అవకాశం ఇచ్చామంటే ఒకదాని తర్వాత ఒకటి మన జీవితంలో ప్రవేశించి అన్నీ కూడా ఇంకా మనం ఏమైపోతాం అనమాట? ఏమైపోతాం? ఎండిన తీగ వలె అయిపోతాము. ఇక దేవుని జీవము మనలో ప్రవహించదు. బైబిల్ చదువుకోవాలనిపించదు, ప్రార్థన చేసుకోవాలనిపించదు, ఎండిపోతాము. అప్పుడు దేనికి సిద్ధమవుతాం మనం అంటే? మనం దేనికి? నరకానికి మనము సిద్ధపరచబడుతున్నట్టుగా ఉంటాము. చూడండి, రోమన్కి రాసిన పత్రిక, పాపులమైనటువంటి మనల్ని మన కొరకు ప్రభు చనిపోయి రక్షణ ఇచ్చారు. 5:8 చదవండి. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన చూసారా, ప్రేమను వెల్లడి పరిచినారు. కాబట్టి ఇంత ఎండైనా మీరందరూ దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు. ఎందుకు? దేవుని వాక్యం తెలుసుకోవాలి, దేవుని మార్గం తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. నిజంగా చెప్తున్నా, యవనస్తులైనటువంటి బిడ్డలకు, నేను రక్షింపబడిన తర్వాతే నా లైఫ్ వృధా అయిపోయింది. రక్షణ పొందక ముందు అంతా చీకటే, ఏం చదువు వచ్చేది కాదు, ఏం కాదు. ఎప్పుడైతే ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించానో అంతా నాకు వెలుగుమయమైపోయింది. నా చదువును ఆశీర్వదించాడు దేవుడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, సమస్తము. అంటే ఒకటి, నిలిచి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, ఇప్పుడు చదివిన భాగంలో ఏముంది? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుట వలన ఈ రోజు మీరంతా ఇక్కడ కూర్చున్నారు, మీ ఏర్పాట్లు చేశారు. అయ్యో, మేము పొందాము ప్రభులో జీవము, వస్తున్న తరానికి జీవాన్ని అందించాలని దేవుడు మీ కొరకు ఏం చేశాడనమాట? VBS ను ఏర్పాటు చేశాడు. చూడండి, మనం వృద్ధులై ఉంటుండగానే దేవుడు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, మనము వృద్ధులమై ఉంటుండగానే ఏం చేశాడనమాట దేవుడు? మరియు మనము అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను ఎలా ఉన్నామంటే మనము సున్నతి అంటే అది పాత నిబంధనలో అదొక కట్టడ. మేల్స్ అందరికీ కూడా సున్నతి అంటే ఇక్కడ కూడా ఫలించని ప్రతి కొమ్మను ఎలా నరికివేస్తామో అక్కడ సున్నతి చేయించబడకపోతే వారు ఆ దినాల్లో కట్టడ, ఇప్పుడు కాదు. అయితే ఇక్కడ చూడండి, కొలస్సీ రాసిన పత్రిక లేకుంటే మార్కు సువార్త చూడండి 11:12. మార్కు సువార్త, అంజూరపు చెట్టు దగ్గరికి యేసుప్రభు వెళ్తారు. మీరు వినే ఉంటారు చాలా సార్లు. చాలా ఆకలితో ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో అని చెప్పేసి మార్కు సువార్త 11:12 అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా ఆకలితో నాకైనా ఫలాలు దొరుకుతాయి. అన్ని ఏముంటాయి అన్నమాట? ఆకులు చాలా చాలా గ్రీన్ గా పచ్చగా కనిపిస్తుంది పైకి. అయితే చెట్టుకు చూస్తే ఒక్క ఫలం కూడా ఉండదు. యేసుకి ఏమైంది? కోపం వచ్చింది. మన జీవితాలు కూడా అంతే. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, దేవుని బిడ్డను, విశ్వాసిని అని చెప్పుకుంటాము. దేవుడు ఎంతో ఆకలితో మన దగ్గరికి వస్తాడు. ఒక్క ఫలమైనా ఉందా వీళ్ళ దగ్గర మనం తినడానికి అని ప్రభు చూస్తూ ఉంటారు. ఎవరైతే ఆయన రక్తంలో కలగబడతారో, ఆయన బిడ్డలుగా చేయబడతారో, ఆయన కొరకు మనం ఎంత ఫలిస్తున్నామో, ఎన్ని ఫలాలు ఇస్తున్నామో చూస్తూ ఉంటారు. రక్షించబడి నేను రక్షించబడ్డాను చాలే అనుకుంటే కాదు. మన స్నేహితులకి చెప్పాలి, మన ఇరుగు వారికి చెప్పాలి, యేసు ప్రభు లోకరక్షకుడు అని ఆ విషయాన్ని ఆయనకి చెప్పాలి. ఈ జీవం అనేది ప్రభువులో ఉన్న మనకి ప్రవహించిన ద్వారానే ప్రభువుని మనం లోకానికి వెల్లడిపరుస్తాము.
నేను స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే కాలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను చాలా రెస్పెక్ట్ చేసేవారు. ఎందుకంటే ఏ అల్లరి చిల్లరి కార్యాలకి పోయేదాన్ని కాదుక. రక్షింపబడిన తర్వాత అందరూ నాకు భయపడ్డారు. అమ్మో రమిల జీవితము ప్రత్యేకంగా ఉంచుకుంటది, తన అందరితోనూ కలవదు అని చెప్పి. అయితే అదే సమయంలో అందరూ కూడా నన్ను ప్రేమించేవారు తప్పించి ఎవరు వేసింది. ఎందుకంటే ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రభువులో నిలిచి ఉన్నప్పుడే ప్రభు మనకి ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ యొక్క నిరీక్షణ ఇస్తాడు. ఏ నిరీక్షణ? నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను. అయితే మనం ప్రభు కొరకు ఫలించాల్సినటువంటి ఫలాలు ఏంటి అంటే మరి శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు. ఎక్కడ చూస్తాం మనం? చూడండి గలతీ పత్రిక దానికంటే ముందు కూడా ఇంకా నిజమైన విశ్వాసికి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. నిజమైన విశ్వాసికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. రోమా 8:25లో మనం 35లో చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, హింసైనను, శ్రమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపున. చదువు ఒకసారి గట్టిగా. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఇక్కడ ద్రాక్షావల్లి తీగ నుండి మనం ఎట్లా వేరు చేయలేమో అది జీవించున్నప్పుడు నిజమైనటువంటి విశ్వాసిని యేసు ప్రభు నుండి ఏ కష్టము, ఏ శ్రమ, ఏ హింస, ఏ బాధ కూడా ఏం చేయలేదు, వేరు చేయలేదు. ఎవరు ఎన్ని తిట్టుతున్నా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అపవాదులు వేసినా ప్రభును హత్తుకొని జీవిస్తూ ఉంటాము. చదవండి తర్వాత. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, బైబిల్ చూడండి అందరూ, కరువైనను, అమ్మా వస్త్రహీనత అయినను, మనలను ఎడబాపు. ఏది కూడా ఎడబాపు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తక్కువ శ్రమలు వచ్చాయా? శ్రమల వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం నేర్చుకున్నారు? విధేయత నేర్చుకున్నారు. మనం కూడా విధేయత నేర్చుకుని శ్రమల్లో మనము కృంగిపోయామంటే ఏమవుతామంట? చేతకాని వారు అవుతాం. కాబట్టి ఎటువంటి శ్రమ వచ్చినా ప్రభు వైపు చూడాలి, మోకాళ్ళ జీవితానికి రావాలి. ప్రభు నాకు ఈ కష్టం వచ్చింది, దీని నుంచి విడిపించండి. దేవుడు నిశ్చయంగా హృదయపూర్వకంగా అడిగినప్పుడు క్షమిస్తాడు, సహాయం చేస్తాడు కూడా. అంతేకాకుండా మనం ఫలించే వారంగా ఉంటాము, దేవునికి మహిమ తెచ్చే వారంగా మన జీవితాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి గలతీ పత్రిక ఆ ఫలాలు ఏంటో మనం చూస్తాం. చూడండి గలతీ పత్రిక 5, గలతీ పత్రిక 5:20. ఆత్మీయ జీవితంలో ఫలాలు అంటే మీకు తెలిసి ఎవరికైనా చెప్తారా? ఎన్ని ఫలాలు? ఒకటే గుత్తి, ఇదిగో గుత్తి ఒకటే ఉంటుంది. ఈ గుత్తిలో ఫలాలు ఎవరైనా చెప్తారా? రైట్, వెరీ గుడ్. 9. ఏంటది? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, కాబట్టి ఇవి దేవుని ఆత్మను పొందిన తర్వాత ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకుంటామో దేవుడు మన పాపాలను క్షమించి ఏం చేస్తారన్నమాట? సంతోషము, దీర్ఘశాంతము, ఇటువంటి ఫలాలను మనము ఫలించే వారంగా ఉంటాము. చూడండి, విశ్వాసము దేవుని యందు భయభక్తులను కలిగిస్తుంది. ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేయడానికైనా, అమ్మో నేను రక్షింపబడ్డాను, ప్రభు యొక్క రక్తములో నా పాపములు కడుగబడ్డాయి, కాబట్టి ఇప్పుడు పాపం చేయడానికి మనం ఏం చేయమన్నమాట? తెగించము, త్వరపడము, చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చూస్తూ ఉంటాము. దేవుని యందు భయభక్తులు రుజువుపరచుకోవడానికి మనం చూస్తూ ఉంటాము. క్రీస్తు వలె ఉండడానికి, తర్వాత ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఏం చేసేవారంగా ఉంటాము? ఫలించే వారంగా ఉంటాం. కాబట్టి ఆయనలో నిలిచి ఉండాలని ఉంటాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో క్రీస్తు మనసు కలిగి ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండడు అంటాడు. ఇక్కడ చూడండి, మొదటి కొరింథీ పత్రిక
2:16. మొదటి కొరింథీ 2:16. త్వరగా చదవాలి. ప్రభువు మనసును ఎరిగి తనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు ఎప్పుడు వస్తుంది? క్రీస్తు మనసు మనకి ఎప్పుడు వస్తుంది? మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు, ప్రభువులో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకేమొస్తుంది? క్రీస్తు మనసే కలిగి ఉంటాము. అపవాది మనసే మనకి ఏం చేస్తూ ఉంటది? గలతీ 25:22 ముందు శరీర కార్యాలు ఉంటాయి. అక్కడ త్వరగా చదవండి, త్వరగా, చాలా త్వరగా. శరీర కార్యములు అవేమనగా చూడండి, కలహము, మత్సరము, డంబము, ఇవన్నీ కూడా అపవాది కలిగించేటువంటి శరీర కార్యాలు. ఇవి మన జీవితంలో మనం ఎంటర్ అవనివ్వము. ఒకవేళ ఎంటర్ అవుతుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? సాతాను వచ్చి శోధించినప్పుడు, సాతానా మన వెనక్కి వేలు, అసూయ మనలోకి వస్తుంది అనుకోండి, ఎవరి మీదైనా ద్వేషం వస్తుంది అనుకోండి, కోపం వస్తుంది అనుకోండి, అవన్నిటినీ కూడా ప్రభు నన్ను క్షమించండి, నాకు ఈ ఆలోచన నుంచి విడిపించండి అని చెప్పి దేవుని అడిగి వాటించి మనము ప్రక్కకు వచ్చి దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోకుండా ఉంటాం. దేవునితో మన యొక్క ఐక్యత సంబంధాన్ని కోల్పోకుండా ఉంటాము. ఇవేవి కూడా క్రీస్తు నుంచి మనల్ని ఎడబాపవు. అందుకని ఆజ్ఞలన్నింటిలోకి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ప్రేమ. ఏంటది? ప్రేమ కలిగి ఉంటాం. ముందే చెప్పాను కదా, 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఒకరి మీద ఒకరు మనము చెడ్డగా చెప్పుకోము, విరోధంగా మాట్లాడము, ఒకరికి విరోధంగా ఒకరము మాట్లాడు. ఆ విషయం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి యోహాను పత్రిక 3:23. మొదటి యోహాను పత్రిక 3:23 చదవండి త్వరగా. ఆయన ఆజ్ఞ కనుక తన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననినదియే. మొదటి యోహాను పత్రిక తీసారా? అందరూ చూసారా? ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమ అపరాధాన్ని ఏం చేస్తుంది? అపరాధాన్ని తప్పివేస్తుంది. కాబట్టి ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? అది ఎవరి మనసు? క్రీస్తు మనసు. అది ఎవరి మనసు? క్రీస్తు మనసు. కాబట్టి మనము ఒకరినొకరు క్షమించుకునే వారంగా ఉండాలి. తర్వాత ఒకరికి విరోధంగా మనము మాట్లాడకూడదు. ఒకరికి విరోధముగా, చాలా స్పష్టంగా అవంతా చెప్పండి. ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకూడదు. చూడండి అండి, బైబిల్లో యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు త్వరగా తీయాలి, అయిపోయింది పాఠం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒక్కనికి విరోధం, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒక్కనికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. మనం బలలో పాల్పొందేటప్పుడు ఎదుటివాన్ని కాదు, మనల్ని మనము పరీక్షించుకోవాలని ఉంటారు. కాబట్టి మరి అది ఎవరి మనసు? క్రీస్తు మనసు. ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకూడదు, ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది. అంతేకాకుండా తప్పు మార్గాలకి వెళ్ళిపోకుండా, ప్రేమ అంటే చాలా ప్రేమలు ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేమ, అప్పుచెల్లెల ప్రేమ, పాపపు ప్రేమలు కూడా ఉంటాయి కదా. అయితే మనము పవిత్రమైనటువంటి దేవుని ప్రేమ కలిగి ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. ద్వేషపూరితమైనటువంటి మాటలు, ద్వేషము, అసూయ, ఈర్ష, మత్సరము, కలహము ఇట్లాంటివి మన జీవితాల్లోనికి ఎంటవు. ఎప్పుడు? ప్రభువులో మనము జీవిస్తూ ఉన్నప్పుడు. ఆ విధంగా మనం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ప్రభులో మనం ఏం చేయబడతాము?
బలపరచబడతామో ప్రభువు నుండి ఆ జీవాన్ని పొందుకుంటూ వస్తాము. ప్రభు కొరకు సాక్షులముగా జీవిస్తూ వస్తాము. ప్రభు నామానికి తద్వారా ఏమొస్తుంది? మహిమ వస్తుంది. దేవుడు అదే కోరుతున్నాడు. ఆయన మహిమ మనకి ఇవ్వడానికి ఆయనకున్న మహిమనంతా కూడా శిలువలో కోల్పోయాడు. ముఖం మీద గుమ్మి వేశారు, గుద్దారు, కాళ్ళు చేతుల్లో చీరలు వేశారు, తర్వాత ప్రక్కలో బల్లెపోటు పొడిచారు, ఆయన ఎంతగా హింసించారు, చిత్రవద చేశారు. ఎందుకొరకు? నీ పాపం నా పాపము క్షమించేదాని కొరకు. అట్లాగే మనం ఏది చేసినా గానీ ప్రభు మహిమ కొరకు మనము చేయాలి. 1 కొరింథీ పత్రిక 10:30 చదవండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 10:31. కాబట్టి భోజనము చేసినను పానము చేసినను నువ్వేమి చేసినను దేవుడి మహిమ. నువ్వు తినమన్నావుగా అందుకే తిన్నా అంటాం మనం కోపగించినప్పుడు. నాకొద్దు అంటాం. చివరికి తిని నువ్వు తినమన్నావు కాబట్టి తినాలే అంటాం కదా, అనవాలేదా? అయితే దేనికి వచ్చి చేయాలంట మనము? కూర్చున్నా, నిలబడినా, తినినా, త్రాగినా ప్రతిదీ కూడా దేనికి చేయాలి? దేవుని పరిశుద్ధ నామ మహిమార్థంగా మనము చేయవలసిన వారంగా ఉంటున్నాము. ఘనత కొరకు, పేరు కొరకు, ప్రత్యేకత కొరకు, మన ఘనత కొరకు కాదు. మన ఘనత మనం కోరుకున్నామంటే తొక్కివేయబడతాము. మన ఘనత మనం కోరుకున్నామంటే ఏం చేస్తాము? తొక్కివేయబడతాం. దేవునికి మహిమ కలిగేలా మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుంటే ప్రభు నిజంగా మనల్ని హెచ్చిస్తాడు. నా జీవితంలో నన్ను అలా హెచ్చించాడు. నా చిన్నతనం నుంచి కూడా నేను ప్రభు నీతిని, రాజ్యం, ఆయన వాక్యం మత్తయి సువార్తలో ఉంటది కదా, మొత్తం అంతా ఆయన నీతిని రాజ్యంలో వెతకను. అప్పుడు అన్ని ఈ లోకంలో మనం బ్రతకడానికి కావాల్సిన ఇస్తారు, నిరీక్షణ ఇస్తారు. ప్రభులో మనం బలపరచబడుతూ ఉంటాము, ఎదుగుతూ ఉంటాము. చివరికి ఎక్కడికి వెళ్తాము? నిత్యత్వంలోకి వెళ్తాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. అంతేకాదు ఈ లోకంలో అనేక మందిని నీతిమంతులుగా తీర్చే, లేకపోతే వారికి మన మాటలు ఎంతో మధురంగా అనిపిస్తాయి. వాళ్ళకి అరే ఎంత చక్కగా ఆమె దగ్గరికి వెళ్తే నాతో ఎంత కష్టంలో ఉండి వెళ్ళినా నన్ను ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. ఆమె ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సారము, జీవము. ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు అప్పగించారు. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తామో దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చి ప్రభు కొరకు జీవించడానికి మాత్రమే మనము ఇష్టపడతాం. అందుకే మన థీమ్ వర్స్ ఏంటి? ప్రభువుకు తగినట్లుగా ఎప్పుడు నడుస్తాము? ఈ చివరిలో మనం చదువుకున్నాం చూడండి, ప్రేమ కలిగి ఉండటం, ఒకరినొకరు సహించుకుంటాం. ఇంకా చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు మనము కలిగి ఉన్నప్పుడు 133వ కీర్తనలో సెలవిచ్చినట్లుగా ఐక్యతలోనికి తీసుకుని రాబడాడు. టేక్ ఇట్ ఈజీ అంటారు. ఆ మాట చాలా మంది స్టూడెంట్స్ లో ఉంటుంది. వాడి మాట తీసుకునేది ఏంటి? అలా ఉండాలి మనం. పాపం విషయంలో, చెడు స్నేహాల విషయంలో, చెడు కార్యాలకి వాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు, మనం ప్రోత్సహించబడకపోతే మనల్ని ఏం చేస్తారు? తృణీకరిస్తారు. తృణీకరిస్తే నాకేమైంది? నా ప్రభు నాకున్నా, నా ప్రభు మార్గంలోనే నేను వెళ్తాను. నా ప్రభు యొక్క సత్యంలో, జీవములో ఆయన జీవాన్ని నేను తీసుకుంటూ ఇతరులకు ఆ జీవాన్ని నేను చూపించాలి అనేటువంటి స్థిర హృదయంతో ప్రభుని హత్తుకుని మాత్రమే ఉంటారు తప్పించి వాళ్ళు వెళ్ళేటువంటి చెడు మార్గాలకి వెళ్ళము. ఆ విధంగా నేను ఉంటాను అని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు ఈ రోజులో? వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఇదే మంచి వయసు. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మంచి మనసు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన పాపంలోనూ శిలువ దగ్గరికి తెచ్చుకుంటామో, ఒప్పుకుంటామో ప్రభు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు సమస్త దుర్నీతి నుంచి. నాకు అలాగే ఈ రోజే ఇదే మీకు ఇదే అనుకూల సమయం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఇదే మిక్కిలి అనుకూల సమయం. 2 కొరింథీ 6:2 అనుకూల సమయమందు నీ మరణాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నారు. మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే.
నేను చెప్తున్నా, నేను సాక్షిని. ఎవరైతే ఏడే రక్షణ దినము నాకు ఇలా చెప్పాడు. యూకే నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఒక ఫ్లాట్ బర్గర్ అని వచ్చారు. అక్కడ కూడా మాకు మీటింగ్స్ జరిగాయి. ఇట్లాగే జరిగినప్పుడు నీ పాపం, నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను పాపంలో జీవిస్తున్నానని తెలుసు. పాపం అంటే చెడు కార్యాలు కాదు. ఇలాగే దురాశ, ఇంత జడ కావాలి, ఇంత పువ్వులు కావాలి, నగలు కావాలి, మంచి మంచి వస్త్రాలు కావాలి, అక్క చెల్లెలను కొట్టుకోవటం, తిట్టుకోవటం, ప్రేమ లేకుండా ఉండటం, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం. కానీ సినిమాలంటే ఇష్టం, సినిమాలు చూడటం. అయితే దాంట్లో అపవిత్రమైనవి కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు, తలంచుకునేదాన్ని. అయితే అదొక లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో అట్రాక్షన్, ఆనందం కలిగిస్తుంది అంటారని చెప్పేసి వెళ్ళటం తప్పించి మనకి అవేమీ కూడా సరైనవి కావు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో, నా జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే ఇంకా అసలు అన్నిటి మీద అసహ్యం నాకు. వాక్యం చదివిపెట్టడం, ప్రార్థనకు వెళ్ళటం, ఆదివారం విశ్రాంతి దినం, విశ్రాంతిగా గడపాలి. కాబట్టి పాపాలు చిన్నప్పుడు రక్షణ పొందకముందు నేను 9th క్లాస్ నుంచి కూడా ఎక్కడ వెళ్ళి ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళేదాన్ని. ఆదివారం లూథరన్ చర్చికి వెళ్ళేదాన్ని, బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేదాన్ని, వెళ్ళి అక్కడ ఉండేది లేమన్ సభాకి. ఆ విశ్రాంతి దినాన్ని మీరు విశ్రాంతిగా గడపాలన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళేదాన్ని. అయితే దేవుడు నన్ను ఎప్పుడైతే దర్శించారో ఈ ఫ్లాగ్ గారి ద్వారా, ఆయన వాక్యం చెప్పడం ద్వారా, ఇదే మిక్కిలి అనుకూలతను నేనే రక్షణ దినము. ప్రభా, నువ్వు వస్తే నేను నరకానికి వెళ్ళకూడదు, నేను నిత్య జీవం పొందుకోవాలి, నీ దగ్గరికే వస్తాను ప్రభా, ఆ నరకంలో నిత్యము నేను కాలిపోను ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని ఆ రోజే నేను వెళ్ళి దేవుని అడిగి నా పాపాలన్నీ ఒప్పుకున్నా. మా అమ్మగారి పర్సులో డబ్బులు తీసుకునేదాన్ని, మా తాతయ్య గారి జేబులో డబ్బులు తీసుకునేదాన్ని చెప్పకుండా, ఇట్లాంటివన్నీ మరి ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు కదా, అలాంటివన్నీ చేసేదాన్ని. ఎప్పుడైతే నేను ప్రభుని అంగీకరించానో అందరికీ ఉత్తరాలు రాశాను. నన్ను క్షమించండి, మీ జేబులో డబ్బులు తీశాను, నేను మిమ్మల్ని తిట్టాను, నేను మిమ్మల్ని అగౌరవపరిచాను, అందరికీ ఉత్తరాలు రాసి అందరి దగ్గర క్షమాపణ పొందుకుని దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాను. ప్రభు నాకు ఏరియా కీర్తన ద్వారా నాతో మాట్లాడు. ఆపత్కాలం నుండి యెహోవానికి ఉత్తరమిచ్చిన దాకా, యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించిన దాకా, పరిశుద్ధ స్థలంలో నుండి మీకు సహాయం చేయండి. కాబట్టి అయితే నా ప్రార్థన ఆలకించారు దేవుడు, నా మొర ఆలకించారు, నన్ను క్షమించారు, నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నారు, నాకు ఆయన ఆత్మ ముద్రను ఇచ్చారు. నా హృదయంలో ఇంటికి ప్రభు వచ్చారు, నిజంగా వచ్చారు నా హృదయంలో ప్రభు. అప్పటి నుంచి కూడా నాకు ఎంత అసహ్యమో, ఎవరైనా చెడ్డ వార్తలు చెప్పుకుంటున్నా, సినిమా కబుర్లు చెప్పుకుంటున్నా, వేరే వేరే మాటలు చెప్పుకుంటున్నా, వెళ్ళటం అంటే నాకంత ఇష్టం ఉండేది కాదు. ఒకవేళ వెళ్ళి కూర్చున్నా చెవులు మాత్రము వాటి మీద ఉండేవి కాదు. ఓ దేవుని వాక్యం ఎలా చెప్తుంది, దేవుని వాక్యం కీర్తన 5వ యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు, దివారాత్రము దానిని అన్న ఉండాలి. మన హృదయం అంతా రాబోయే దినాల్లో మనకు బైబిల్ చేతిలో దొరుకుతుందో లేదో చెప్పలేము. కంఠస్థం చేయాలి. మాకు థియోడార్ గారు మొన్న మధ్య చనిపోయారు. రోజుకు 10 అధ్యాయాలు చదవమనేవారు. ఆయన చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా ఒక యూత్ మీటింగ్ లో హెబ్రోన్ లో చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన 10 అధ్యాయాలు చదవమంటే ఉదయం 5, మధ్యాహ్నం 5, సాయంత్రం, అప్పుడు నాకు బైబిల్ యొక్క ఆ రుచి, ఆ సారం ఏంటో నాలోకి వచ్చేసింది. వచ్చేసి ఇంకా కూర్చున్నా, లేచినా, ఏం మాట్లాడినా వెంటనే అది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నో, నీ ఆలోచన సరైనది కాదు, వెంటనే ప్రభా నన్ను క్షమించడానికి సిద్ధమైన మనసుకు దేవుడు పరిశుద్ధ జీవితం జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, చివరికి ఫలించే జీవితంలోనికి తీసుకొచ్చేటువంటి ప్రేమ గలమన ప్రభు. నిర్లక్ష్యం చేయకండి. ఇదే మిక్కిలే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. ఈ యవన కాలంలో మీరు ఆ ప్రభువుని పట్టుకుంటే మీ జీవితాలు ధన్యకరం అవుతాయి. నిజంగా ఏమైపోయింది ఈ రోజుల్లో, ఏమైపోయింది. నిన్న ఒకటి చూశాను నేను. పూర్వకాలం చర్చిలో నుండి అందరూ ఇలా వచ్చేవారంట, బైబిల్ పట్టుకుని, చాలా భయభక్తులతో శ్రద్ధతో బైబిల్ పట్టుకుని ఇలా వచ్చేవారంట. ఇప్పుడు అందరూ కూడా అందరి చేతుల్లో ఇదే ఉంది. బైబిల్ ఎవరి చేతుల్లో, ఎక్కడి నుంచి? చర్చి లోపల నుంచి బయటకు వస్తున్నాడు. కాబట్టి దయచేసి 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 చెప్తున్నా, డేంజరస్ డెవిల్ ఏంటిది, చాలా ప్రమాదకరమైనటువంటి సాతానీయమైనటువంటి ఆయుధం. దీనినే దాన్ని మీరు పట్టుకుని కూర్చున్నారా, నిజంగా నరకపడ. అందుకే దేవుడు ఎంతో ప్రేమించి మీకు ఆయన సన్నిధిని తీసుకుని వచ్చారు. ఎవరైతే మరి ఆయన అంగీకరించి నేను ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కొరకు ఫలిస్తాను, ఆయన జీవము నాలో ప్రవహింప చేయబడేటట్లు ఆయన ఏమి ఆజ్ఞాపించారో ఆ వాటిని నేను చేస్తానని చెప్పి తీర్మానం చేసుకునేవారు. నిజంగా మరొకసారి చేయి పైకెత్తండి.
ఎత్తండి, చూపించండి, చూపించరా? చాలా కష్టాలు రాబోతున్నాయి. మీరు అనుకుంటున్నారు బాగానే సాగిపోతుందని, వనరులన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించండి. డిలే చేయకండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మనసులో ప్రార్థన చేసుకోండి. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోవటం కాదు. 5 రోజులు నేను వ్యర్థపరచుకొని ప్రభా ఈ వాక్యం విని వాక్యానుసారంగా రక్షణ వెలుగులోనికి వచ్చి నా జీవితాన్ని ధన్యకరం చేసుకుంటాను ప్రభా అని మనసులో మీరు ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుని వెళ్ళండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళకండి. ఆట పాటలతో మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమ నమ్మకం వల్ల మా తండ్రి, అత్యంత కృపా కనికరం కలిగిన వారు ఈ దేశ తండ్రి ఈ విధంగా సెకండ్లో ప్రారంభించుకోవడానికి కృప చూపించారు. మీ ఏర్పాటును బట్టి, మీ కృపను బట్టి, మీ కృపకు పాత్రైన యవనస్తులైన తమ్ముళ్ళు చెల్లెలను ప్రభు మీరు ఆకర్షించి ఈ విధంగా షేకేంకు తీసుకొచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ దినము మొదటి దినము మొదటి లెసన్లో ఈ విధంగా వారితో మాట్లాడిన ప్రతి భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారు ఏ తీర్మానం చేశారో ఆ తీర్మానం నిలుచుంటానికి కృప చూపించను. గ్రూప్స్కి వెళ్తున్నారు ప్రభా, గ్రూప్ టీచర్స్ని కూడా బలపరిచి వారితో సరైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి, సరిగా మాట్లాడటానికి కృప చూపించను. వీటన్నిటిలో మీ యొక్క ఆత్మ సహాయం కోరుకుంటున్నాం. మా యొక్క జ్ఞానము, మా యొక్క తెలివి సమస్తం వ్యర్థం తండ్రి. శక్తి చేతనైన బలం చేతనైన కాదు, నా ఆత్మ ద్వారానే జరుగుతున్నారు. ఆ విధంగా మీ ఆత్మకు మమ్మల్ని లోబడి లేదా తండ్రి మీకు ఘనత వచ్చే విధంగా తండ్రి మేము పనిచేయనట్లు కృప చూపించాలి. మీ సన్నిధి దేవా తండ్రి మీ ఆత్మ మా మధ్య మీరే సంచరింపవలసింది కోరుకుంటూ వందనస్తులు యేసు పరిశుద్ధ నామములో మీకు స్తుతించి ప్రార్థించి ప్రతిమలడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.